ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే శ్రీకృష్ణాష్టమి స్పెషల్ గా వెన్న ఉండల్ని మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నీట్ గా ఉండే ఈ వెన్న ఉండలు శ్రీకృష్ణాష్టమికి చేసి మీరు ఆ కృష్ణుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. ఈ వెన్న ఉండలు స్వీట్ అనేది చాలా బాగుంటదండి. నిజంగా ఈ పద్ధతిలో చేశారంటే బయట స్వీట్ షాప్ లో ఎలా అయితే చేస్తారో అలా ఆ స్టైల్లో చూపిస్తున్నా అనమాట. సో చాలా సింపుల్ రెసిపీ, మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా అండ్ టేస్టీగా అంతకన్నా మించి తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తొందరగా చేసుకునే రెసిపీ కూడా అండి ఇది. సో కృష్ణునికి నైవేద్యంగానే కాకుండా సో మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టే రెసిపీ అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేశారంటే ఖచ్చితంగా మీరు అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ లా అయితే మీ లిస్ట్ లో యాడ్ చేయాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటాయి. మరి అంతకన్నా ఈజీగా అండ్ సింపుల్ గా అయిపోయే రెసిపీ అండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ముందుగా అయితే ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పులోకి అయితే ఇప్పుడు మనం బియ్యం పిండి తీసుకోవాలండి. నేను ఈ కప్పుతో 1.5 కప్పు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇది 125 గ్రామ్స్ ఆఫ్ కప్ అండి. సో సుమారుగా 1.5 కప్పు అంటే 180 గ్రామ్స్ దాకా నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం వెన్న వేసుకోవాలి. నేనైతే నా దగ్గర వెన్న డైరెక్ట్ గా పాల నుంచి తీసింది లేదు కాబట్టి నేను బటర్ తీసుకుంటున్నాను. మీరు కూడా బటర్ ని కరిగించి వేసుకోవచ్చు, లేదంటే వెన్న ఉంది అనుకుంటే వెన్న వేసుకోవచ్చు అనమాట. నేను తీసుకునే బియ్య పిండి తడి బియ్యపు పిండి కాదండి, డ్రై బియ్యపు పిండి తీసుకుంటున్నాను. బయట సూపర్ మార్కెట్ లో దొరికే బియ్యపు పిండి ప్యాకెట్స్ లో వస్తుంది కదా, అది తీసుకుంటున్నాను అనమాట. మీరు వీలుంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేను బటర్ తీసుకుంటున్నానండి. బటర్ యాక్చువల్ గా ఎంత తీసుకోవాలంటే ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కరెక్ట్ గా గ్రామ్స్ లో చెప్పాలంటే 60 నుంచి 70 గ్రాముల బటర్ తీసుకోండి. బటర్ బదులు కూడా మీ దగ్గర వెన్న ఉంటే వెన్న కూడా సేమ్ 60 నుంచి 70 గ్రాములు తీసుకొని వేసుకోవాలన్నమాట. బటర్ ని అలానే వేయలేం కాబట్టి బటర్ ని కొద్దిగా కరిగించుకోవాలండి. కరిగించుకొని ఆ బియ్య పిండిలోకి వేస్తున్నాను నేనైతే. సో ఇలా చక్కగా బటర్ ని కరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసి ఈ బటర్ ని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలండి. చల్లగైన తర్వాత మన బియ్య పిండిలో పోసుకున్నాం అనుకోండి, కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా కరగబెట్టుకున్న బటర్ ని ఇలా చక్కగా పోసేసుకొని మనం ఎంత బాగా చేతితో కలిపితే మన ఉండలు అనేది అంత బాగా వస్తాయండి. ఇక్కడ కలపడంలోనే పిండి మొత్తం ఉండలు ఎలా వస్తాయి అనేది ఆధారపడి ఉంటది అనమాట. మనం బటర్ వేసుకున్నాం కదా కరిగించి, సో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేస్తున్నానండి. చిటికెడు అంటే ఒక్క చిటికెడే అనమాట, ఎక్కువ వేయద్దండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఉప్పు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఈ బటర్ ని మన బియ్య పిండిలో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మన పిండి బాగా కలిసింది అనడానికి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా పిండిని చేతితో తీసుకొని ఇలా ముద్ద చేశారంటే ఇలా ముద్దకు రావాలండి. చూసారా, ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వచ్చిందంటే ఎగ్జాక్ట్ గా మీరు బాగా కలుపుకున్నట్టు అనమాట. సో మన వెన్న కూడా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు. సో ఇలా రావాలన్నమాట. మనం ఇలా బాగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన చిక్కని పాలను నేను పోస్తున్నానండి. సో మీరు పచ్చిపాలు కూడా పోసుకోవచ్చు, కాకపోతే ఇలా కాచి చల్లార్చిన పాలు అయితే బాగుంటాయి అనమాట. మీగడ ఉంటది కదా దాంట్లో కూడా కొంచెం, సో బాగుంటాయి అనమాట. అందుకని నేను కాచి చల్లార్చిన చిక్కని పాలు ఒక కప్పు తీసుకుంటున్నానండి. అన్ని ఒకేసారి పోయకూడదు. ఇవి ఒక 50 ml ఉంటాయి అనమాట. పాలు ఎక్కువ ఉండవు. కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలండి. పాలు అయితే ఎక్కువ పట్టవన్నమాట. సో ఇలా కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇలా కలిపేటప్పుడు లూజ్ అయ్యింది అనుకుంటే మళ్ళీ బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా ఇక్కడ కలుపుకోవడంలోనే మన ఉండలు అనేటివి డిసైడ్ అవుతాయండి. మనం ఉండలు నూనెలో వేసేటప్పుడు క్రాక్స్ రాకుండా అండ్ ఆల్సో పేలిపోకుండా అలాగా పర్ఫెక్ట్ గా రావాలంటే మీరు పాలు పోసేటప్పుడు వెన్న వేసేటప్పుడు పర్ఫెక్ట్ గా బాగా మెత్తగా ఎక్కడ గ్యాపులు లేకుండా ఉండేలాగా మనము బాగా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎక్కడ క్రాక్స్ అనేటివి ఏం లేకుండా బాగా చక్కగా మనం అయితే ఈ పిండిని ఇలా కలుపుకోవాలండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా మనం పిండిని అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఉండలు చేసుకోవాలండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గుండ్రంగా అయితే ఉండలు చేసేసుకోండి. మీ దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలానే ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఉండలు చేసేటప్పుడు ఇలా చేతితో కొద్ది కొద్దిగా తీసుకుంటే సైజ్ అనేది చిన్నగా పెద్దగా రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక స్పూన్ కానీ చిన్న గరిటె కానీ తీసుకుని దాంతోనే తీసుకున్నారనుకోండి ఎగ్జాక్ట్ కొలతలు ఎగ్జాక్ట్ సైజ్ అనేటివి మనకి వస్తాయి అన్నమాట.
నేనైతే చిన్న గరిటె లాంటి స్పూన్‌తో అయితే తీసుకున్నానండి. ఒకే సైజ్ రావడానికి. మీరు కూడా అలా తీసుకున్నారంటే ఉండలనేటివి ఈక్వల్‌గా చూడ్డానికి బావుంటాయండి. మీ దగ్గరున్న క్వాంటిటీ మొత్తం ఇలా ఉండలు చేసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసుకుందాం. చూసారా? చక్కగా మనం ఉండలైతే అన్నీ చేసేసుకున్నాం. చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఇప్పుడైతే వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లో. సో, డీప్ ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద ఒక బాండిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల్లో మన ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోతుందండి. పిండితో చేసి పక్కన బాల్స్ పెట్టుకున్నాం కదండి రౌండ్ గా చేసుకొని ఆ బాల్స్ ని అయితే కాగిన నూనెలోకైతే వేసి మనం ఇలా గరిటెతో కలియబెడుతూ ఉండాలన్నమాట. ఈక్వల్ గా అన్ని మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట నూనెలో. ఫ్రై చేసేయాలి కదా అని గబగబా ఎలా అంటే అలా వేయడం కానీ తీయడం కానీ అలా మనం ఫ్రై చేయడం కానీ నిదానంగా చేసుకోవాలండి. ఓకేనా? మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. సో నిదానంగానే మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ లో పెట్టారనుకోండి లోపల ఉడకదు, బయట మాత్రం కలర్ మారిపోతుంది అనమాట. ఇవి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసి ఇలానే మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఫ్రై చేసి తీసుకోవాలండి. సో చూసారా? ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనం ఇప్పుడు నూనెలో నుంచి తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుందామండి. దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే బాల్స్ లాగా చేసి ఈ కలర్ లో చేంజ్ అయిన తర్వాత మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. అదే బాండిల్లోనే మనం అయితే పాకం పట్టుకుందామండి. సో పాకం పట్టుకోవడానికి అయితే ఇలా గడ్డ లాంటి ఒక బెల్లం అయితే నేను తీసుకుంటున్నాను. ఇదైతే పాకానికి చాలా బాగుంటది అనమాట. సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. సో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో బియ్యం పిండి అదే కప్పుతో 1/4 కప్ అయినా 1 కప్ అయినా తీసుకోండి. సో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ పోయండి, ఎక్కువ పోయొద్దండి. టేబుల్ స్పూన్ తో వేసుకున్నా పర్లేదు, నేను జస్ట్ గరిటెతో వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మనం బెల్లం కరగడానికి 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుని బెల్లం కరిగించుకోండి. బెల్లం కరిగేటప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసారనుకోండి ఇందులో కరిగి చాలా టేస్ట్ మధురంగా ఉంటదండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. నెయ్యితో పాటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పౌడర్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ పాకంలో ఈ రెండు కలుపుకోవాలండి. మనకి లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం ఈ బెల్లాన్ని కరిగించాలి. ఇలా చేత్తో ఇలా అంటే లేత తీగ పాకం రావాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఇప్పుడు మన ఉండలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. సో ఈ ఉండల్ని ఈ బెల్లం పాకంలోకి వేసేసుకోవాలండి. వీటిలోకి వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 2 to 3 minutes ఈ ఉండలు మన పాకం అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఆ కలిపే కొద్దీ ఒక 4 to 5 minutes లో ఈ పాకం అంతా మన ఉండలకి గట్టిగా అతుక్కుంటుందండి. ఆ పాకం బాగా పట్టి ఇలా ఉంటాయన్నమాట. సో స్టిఫ్ గా తయారవుతాయి. కొద్దిగా ఆరాలి. 10 నుంచి 20 నిమిషాల వరకు ఆరిన తర్వాత చూపిస్తున్నాను. 20 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్ కృష్ణాష్టమి వెన్న వంటలు అయితే మనకి రెడీ అయిపోయాయండి. ఆరిన తర్వాత కొద్దిగా ప్యాన్ కి అతుక్కుంటాయండి. ఇలా మనం ఒక్కొక్కటి తీసుకోవాలన్నమాట. అంతేనండి, వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండే కృష్ణాష్టమి వెన్న వంటలు అయితే రెడీ అయిపోయాయి. మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మొబైల్ లో మనం ఈ రెసిపీ చూస్తున్నప్పుడు కమెంట్స్ పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. హైప్ క్లిక్ చేస్తే న్యూ యూజర్స్ కి మన రెసిపీ అనేది రికమెండ్ చేస్తుందండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.